మీరు విన్నారు, వినకపోతున్నారు, వింటా ఉంటారు. అదే అనుభవం ఉంది. కీరవాణి గారు నాకు రాసినప్పుడు ఈ పల్లవి వినిపించినప్పుడు అనుకున్నా, వీడు లోపల ఉన్న ఆత్మబంధం గురించి కదా రాసి ఉన్నారు. ఇది పాటలు లేదు, సిచ్యువేషన్ కోసం రాయలేదు. ఆయన రియల్ ఫీలింగ్ టువర్డ్స్ మీ ఈజ్ అంత అభిమానులు. చాలా అది ఎప్పుడూ మారలేదు, ఎప్పుడూ చేంజ్ అవుతుంది. ఒక స్టేజ్ వస్తే కొన్ని పిక్చర్ బిగినింగ్లో మ్యూజిక్ చేసేదానికి ముందు ఈజ్ అ ఫ్యాన్, అంతే కదా. ఫ్యాన్గా ముందే తర్వాత పిక్చర్స్ వచ్చి పిక్చర్లో మ్యూజిక్ చేసి మ్యూజిక్లో వల్ల పాపులర్ అయ్యి అయితే స్వభావం మారిపోతుంది. మారిపోవచ్చు, మారలేదు. ఆ రోజు ఎలా నాకు కనిపించారు ఫస్ట్ టైం ఇన్ మై రూమ్, కంపోజింగ్ రూమ్. ఎలా చూసానో అలాగే ఉన్నారు. అది మనసు కదా, మనసు వల్ల కదా మనం మనుషుడు అయ్యాము కదా. అలాగే ఉన్నారు, అలాగే ఉండాలి. దేవుడు ఈ పిక్చర్కి ఆశీస్సులు అందరికీ, దీంట్లో పనిచేసిన ఈ పిక్చర్లో పనిచేసిన అందరికీ లాంగ్ లైఫ్, ఫేమ్ అని ఇవ్వాలని కోరుకున్నాను, అంతే. థ్యాంక్ యూ సార్. సార్ ఒక్క ప్రశ్న సార్, అదేంటి అంటే మామూలుగా మాకు ఏ సందర్భంలో అయినా ఇళయరాజా గారి పాట పెట్టుకుంటే చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. మనకి ఎలాగో Q&A సెషన్ ఉంది సార్ మీడియాతో. ఒకటే ఒక ప్రశ్న, Q&A ఉంది సార్. ఒకటే ఒక ప్రశ్న సార్, ఇళయరాజా గారు లాంటి సంగీత దర్శకుడు ఇచ్చిన పాటల్లో ఇళయరాజా గారికి నచ్చిన పాట ఏది? మీకు బాగా ఇన్ని వేల పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏది? ఫేవరెట్ సాంగ్ అంటాం కదా సార్, అలా ఒకటి. నాకు ఇష్టమైన కాదు, నా వల్ల వచ్చింది కదా. నాకు ఎంత మ్యూజిక్ తెలుసు అనేది ముఖ్యం కాదు. మ్యూజిక్ నన్ను గురించి తెలిసిపోయింది. ఎప్పుడు ఎలా వస్తుందని నాకు తెలీదు, నిజంగా తెలీదు. తెలిస్తే ఆ సెకండే మ్యూజిక్ కంపోజ్ చేసేది ఆపేస్తారు. తెలిస్తే ఎలా వస్తుందని తెలిస్తే మ్యూజిక్ ఆపేస్తారు. అది తెలిసిపోయింది కదా, హాయిగా ఇంట్లో కూర్చొని నాకు మ్యూజిక్ తెలిసిపోయింది కదా. అలా లేదు, తెలీదు, ఎలా వస్తుందని తెలీదు సార్. అయితే ఈ విషయం మీకు ఎప్పటికీ తెలియకూడదు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మీరు ఎప్పుడు పాటలు ఇస్తూ ఉండాలి మాకు. థ్యాంక్ యూ. ఇందాకే అన్నారు స్వామి స్వామి అని పిలుస్తాము అని చెప్పి, నిజంగానే ఆ స్వామి దర్శనం మాకు ఇన్నేళ్ళకి వేదిక మీద లభించింది. థ్యాంక్ యూ సో మచ్. సో మీ పాట ఎప్పటికీ మాతోనే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అయితే మనకి మీడియాతో ఒక చిన్న ఇంటరాక్షన్ ప్లాన్ చేశారు వీళ్ళు. ఓకే, యా, సింపుల్ గా పాట గురించి, సబ్జెక్ట్ గురించి. అంత మాదిరి అలా మాట్లాడే వాళ్ళు నేను కాదు కదా. అలా ఇవ్వలేదు, దాని ఫంక్షన్ కోసం వచ్చాను, రిలీజ్ కోసం. ఎప్పుడైనా నన్ను చూసేవాళ్ళు రిలీజ్ ఫంక్షన్లో, ఆడియో ఫంక్షన్లో, ఏదైనా ఫంక్షన్లో చూసేవాళ్ళు ఉన్నారా? ఎక్కడైనా వెళ్ళానా? ఇక్కడ వచ్చానంటే కొత్త వాళ్ళు ఫస్ట్ టైంగా అటెంప్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఎంకరేజ్ చేయాలని ఇక్కడ అదే నా స్వభావం.
ఫస్ట్ పిక్చర్ చేసినప్పుడు నెక్స్ట్ వచ్చిన కొత్త డైరెక్టర్స్ వస్తే వంశీ గురించి ఎవరికి తెలుసు? నాతో వచ్చారు యంగ్స్టర్స్, వస్తే వాళ్ళని ఎంకరేజ్ చేసేదే శుభావం. అలాగే భారతి రాజా వచ్చినప్పుడు భారతి రాజా కాదు, నాతో వచ్చినప్పుడు భారతి రాజా కాదు, మణిరత్నం కాదు, వంశీ కాదు. ఇప్పుడు ఇలాంటి ఎన్ని డైరెక్టర్స్ చెప్పాలా? మణివண்ணన్, నివాస్, మనోబాల, అదే వాళ్ళ కోసం నేను వచ్చాను కాబట్టి క్షమించాలా, మీడియా వాళ్ళు అందరూ క్షమించాలి. సార్ ఇళయరాజా గారు సార్, ఇళయరాజా గారు, నేను మిమ్మల్ని క్వశ్చన్ ఏమి అడగనండి. జస్ట్ దట్ ఏంటంటే ప్రొడ్యూసర్ ఫస్ట్గా థ్యాంక్స్, మిమ్మల్ని మా ముందు కూర్చోబెట్టారు, అది మాకు అదృష్టంగా భావిస్తున్నాం. అండ్ గత నెలలో ఒక వార్త చదివాం, ఏంటంటే భారత ప్రభుత్వం ఇళయరాజా గారికి భారతరత్న ఇవ్వబోతుందని ఒక స్పెక్యులేషన్ వార్త. ఒకవేళ ఆ వార్త నిజమైతే మేమనేది ఏంటంటే ఇళయరాజా గారికి కొత్తగా తెచ్చే గౌరవం ఏమి ఉండదు. భారత ప్రభుత్వానికి కానీ, భారతదేశానికి కానీ, లేకపోతే భారత ప్రజలకు కానీ మాకు ఒక గౌరవం ఇచ్చుకోవడానికి ఎన్నాళ్ళగా కుదిరిందని అనుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్. ఆయనకి రావాలని మనం అందరం ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుందాం. భారత ఆయన్ని ఆయన వచ్చిన రోజున మీరన్నట్టు వదలకుండా మళ్ళీ మనం బ్రదర్ మనం అందరం కలిపి ఆయన్ని హైదరాబాద్లో సన్మానం చేయాలి. తప్పకుండా సార్, థ్యాంక్ యూ. మిమ్మల్ని క్వశ్చన్లో తీసుకోవాలంటారు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా సో గారు, థ్యాంక్ యూ. ఇళయరాజా గారు మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. పాట ఎప్పటికీ మీరెప్పటికీ మాతోనే ఉంటారు.